బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ కవితను శుక్రవారం పూట అరెస్ట్ చేసి ఈ రోజు జైలుకి పంపించారు, తిహార్ జైలుకి. సో ఎట్టుండబోతుంది అసలు? ఇది యాక్చువల్లీ ఏంటంటే మేడం గారు ఇంత ముందే చేయవలసిన పని, ఇది చేసే ఆలోచన ఉండేది వాళ్ళకి. ఆల్మోస్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ డిసెంబర్లోనే వాళ్ళు ప్లాన్ చేశారు అన్నమాట అప్పట్లోని. బట్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్ వాళ్ళు ఆపారు. ఇప్పుడు పొలిటికల్గా దాన్ని బలోపేతం చేయడానికి అటువంటి చేస్తున్నాం అనమాట. ఏదన్నా ఇది ఒక తాత్కాలికమైన ఇష్యూ కింద మనం తీసుకోవచ్చు. ఆవిడ జాతకరీత్యా చూసుకుంటే ఇది తిహార్ జైలుకి వెళ్ళడము రావడము ఇవన్నీ మనం ఆంధ్ర రాష్ట్రంలో కూడా చూసాం. మనకు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి రావడము, తర్వాత పుంజుకోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాము. ఈ జైలుకి వెళ్ళి రావడం అనేది 100% మన భారతదేశంలో అదొక సింపతి గెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంతకుముందు శివకుమార్ వెళ్ళాడు, టీకే శివకుమార్ వెళ్ళాడు, తిహార్ జైల్లో ఆయన పెట్టారు. కర్ణాటక ఇప్పుడు ఉన్న డిప్యూటీ సీఎం గారిని అక్కడ ఒక 10 రోజులు ఇచ్చి వదిలేరు. ఆయన అది పుంజుకున్నారు, అది రివోక్ అయినట్టుగా అవుతుందన్నమాట. సో జైల్లో పెట్టాము తీసుకుని వస్తున్నాము అని అంటే వాళ్ళ పొలిటికల్ లైఫ్ కెరియర్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అవుతుందని అంటాం, అంటే బలం పెరుగుతుందని చెప్పడానికి అదొక నిదర్శనం అన్నమాట. సో వాళ్ళు తిహార్ జైలు పెట్టారు అంటే ఇట్స్ అ రాంగ్ స్టెప్ అని అనొచ్చు మన రకంగాను. ఏదైనా ఇది కొలికి వచ్చే అవకాశం అయితే వెరీ ఫాస్ట్గా అవుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. రైట్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ జైలుకి తరలించారు. సో ఆవిడ ఎన్ని రోజుల్లో బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంది అంటారు? ఇప్పుడు మనకు ఇది మార్చ్, టుడే ఈజ్ ఆల్మోస్ట్ 26th 27th వచ్చేసేస్తుంది కాబట్టి ఇది ఏప్రిల్ 19th 20th కల్లా దాని యొక్క కొలికి తీసుకుని వచ్చేస్తారు. అది అంతకంటే ఎక్కువ టైం ఉంచారు వాళ్ళు. బట్ రిలీజ్ చేయడం అనేది అగైన్ డిపెండ్స్ అపాన్ ది అదర్ లీగల్ ఒపీనియన్స్, లీగల్ చూసారు. ఒక్కొక్కసారి లెటర్స్ వస్తే కానీ బయట పంపించాలంటుంటారు. ఇలా రకరకాలు ఉన్నప్పటికీ కూడా 18th 19th కల్లా క్లారిటీ వచ్చేస్తుంది. దానికి మాక్సిమం 19th కల్లా క్లారిటీ వచ్చేస్తుందండి. రైట్. సో రానున్న రోజుల్లో ఇంకొన్ని రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మే 13కి అనౌన్స్ చేశారు. సో ఈసారి ఏ పార్టీకి మన దేశం అంతా పట్టం కట్టబోతుంది? కాంగ్రెస్ పార్టీకా లేకపోతే బీజేపీ పార్టీకా? బీజేపీ కాంగ్రెస్ ఉన్నదానికి కొన్ని బీజేపీ చేస్తున్న పనులు వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ప్రతి ఇష్యూస్ నిన్న కూడా చూశారు కదా, ఒకటి అందరూ ఇచ్చే ఆల్మోస్ట్ డొనేషన్స్ వ్యవహారంలో కూడా బీజేపీకి ఎక్కువ డొనేషన్స్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ప్రకారము బ్యాంక్స్లో డిపాజిట్ అయ్యని కూడా విన్నాం మనం. సో ఈ రకంగా చూసుకుంటే ఈ ఇష్యూస్ అన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటిను. దీనివల్ల ఏంటి మైలేజ్ ఫర్ బీజేపీ బాగా తగ్గిపోతుంది. సో ఎన్డీఏ అందరినీ కలుపుకుంటే కానీ వాళ్ళు రాజ్యాన్ని నిలబెట్టడం కష్టం. ఇంతకుముందులాగా 300 400 అంటున్నారు కానీ మోదీ గారు 400 అనేది అన్నీ కలిసినా కూడా 400 వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కడ లేదు. ఇండివిజువల్ జాతకంలో కూడా మనకి ఏంటంటే మే 1st వరకు కూడా మోదీ గారికి ఎగెనిస్ట్గానే విండ్ వెళ్తోంది. మే 1st తర్వాత ఆయనకు అనుకూలంగా జరుగుతుంది ఆయన ఇండివిజువల్ జాతకంలో కూడా. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి క్యాండిడేట్ కాబట్టి ఆయన దృష్టి పెట్టి చెప్తాం. సో ఆయన కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పుడు మీరు అన్నట్టు కొన్ని ఇష్యూస్ కావాలని క్రియేట్ చేస్తున్నారు, అంటే ఇప్పుడు బయట తీస్తున్నారు అవన్నీ. దానివల్ల ఏంటంటే నెగిటివిటీ పెరగడం, అంటే ప్రజల్లో ఒక చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అది ఎన్కాష్ చేసుకోగలిగితే, కాంగ్రెస్ వాళ్ళని ఎంకరేజ్ చేసుకోగలిగితే దేర్ విల్ బి లిటిల్ ఓటింగ్ బ్యాంక్ పెరుగుతుంది. డెఫినెట్గా ఇట్స్ అ టగ్ ఆఫ్ వర్గా ఉండడానికి అవకాశం ఉంది. ఇంతకుముందులో అంత ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేయడం అంటూ ఈ సంవత్సరం జరిగే అవకాశం అయితే లేదని చెప్పచ్చు. రైట్. మరొక విషయానికి వస్తే కనుక రీసెంట్గా మనకి బాగా నడుస్తున్న చర్చ, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత 100 రోజుల పాలన అయిపోయింది. 100 రోజుల పాలన తర్వాత ఇప్పుడు ఆయన్ని, అంటే మరికొన్ని ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఆయన్ని సీఎం కింద గద్ద దించుతారని చెప్పేసి అని అంటున్నారు. అసలు ఇది ఎంతవరకు అంటే జరుగుతుంది అంటారు? అసలు జరుగుతుందా లేదా? ఇలాగా ఎవ్రీ పాసిబిలిటీస్ ఆర్ దేర్ అండి. ఎందుకంటారా, కాంగ్రెస్లో మనం చూస్తాం ఇక్కడ వీళ్ళని సీఎం అనేది ఒక కీలు బొమ్మలు లాంటిదే. ఇప్పుడు అధిష్టానం ఏం చెప్తే అదే జరుగుతుంది ఇక్కడ. అందుకే వాళ్ళు సొంతంగా చేసేది ఏమి ఉండదు ఇక్కడ. అమ్మ ఏం మాట్లాడాలన్నా పైన అధిష్టానం దగ్గరికి వెళ్ళాలి. ఇది వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితి. ఇండివిజువల్ జాతకాన్ని తీసుకున్నప్పుడు ఆయన సింహరాశి కాబట్టి ఈ మే 1st లోపల ఆయనకి యోగ బలం ఉంది కాబట్టి సీఎం అయిపోయాడు. లేదా 6 monthsలోనే అంత రావడం అంటే ఈ మే 1st వరకు ఉన్న గురుబలం లాస్ట్ ఇయర్ మే నుండి ఉంది ఇది. సో November 15 తర్వాత ఆయన యోగ బలం పెరిగింది. ఇది అంటే సీఎం లెవెల్కి వెళ్ళడానికి ఆయన జాతకాన్ని పరిశీలిస్తే మనకు కనబడుతుంది. ఇన్ డీటెయిల్గా కావాల్సిన వివరంగా ఈ జాతకం కూడా మనం చూసి చెప్పచ్చు. సో ఈ సింహరాశి మీద గురుబలం పెరగడము, రాహు పక్కకు జరగడం అది November 15 తర్వాత జరిగింది. సో అక్కడ November 15 నుండి ఆయన రైజింగ్ అనేది కనబడింది యాజ్ సీఎంగా. సో ఇది ఎంతకాలం అంటే మనం మే 1st వరకు ఆ గురుబలం ఉంటుంది. ఈ గురుబలం ఉన్నప్పుడు ఆయన ఏదైనా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసి ఏదైనా మనకు ఇప్పుడు అన్న కాంక్రీట్గా ఇప్పుడు ఒకసారి సీఎం అయిన తర్వాత ఏంటంటే మొత్తం సిస్టమ్ అంతటిని కంట్రోల్ చేసే విధానం ఉండాలి. కానీ సిస్టమ్ని ఆయన స్ప్రెడ్ చేస్తున్నారు, నలుగురితో పంచుకుంటూ వెళ్తున్నాడు ఆయన. సింగిల్గా ఆయన కంట్రోల్ చేయట్లేదు ఆయన. సో ఇది కూడా ఒక ఇండికేషన్ ఏంటంటే నేను ఒక్కడిని చేయలేనని, సింగిల్గా నేను హ్యాండిల్ చేయలేనని చాలా క్లియర్గా ప్రజల్లోకి మెసేజ్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఏదుందో కొన్ని బైఫికేట్ చేస్తున్నాడు బలాన్ని. సో ఇక్కడ ఏంటంటే మే 1st లోపల కానీ ఆయన ఏమైనా కాంక్రీట్గా కొన్ని ఇష్యూస్ తీసుకుని ఇట్ ఈస్ డన్ బై రేవంత్ రెడ్డి గారు అనే టైప్లో ఏమైనా చేయగలిగితే
దాని బలం పెరిగితే ఓకే కొంతకాలం ముందుకెళ్ళచ్చు. లేకపోతే గురుబలం ఎప్పుడైతే తగ్గిపోతుందో మనకు రాష్ట్రంలో చూస్తే ఎన్టీ రామారావు లాంటి వాళ్ళని 6 నెలల తర్వాత మనకు మనోహర్ గారు అది మన నాదెండ్ల గారు దించిన ఇష్యూస్ మనం చూసాం. ఇలాగేంటంటే ఈ కాంగ్రెస్లో ఇది వెరీ సహజం ఇది. వాళ్ళు మార్చడాలు చేర్చడాలు పైకి నుండి కంప్లైంట్స్ వెళ్ళేసరికి నువ్వు కాకపోతే ఏం చెప్తే చేయాలి వాళ్ళు అలాంటి పరిస్థితి అక్కడ. ఇది నేషనల్ పార్టీ కాబట్టి. సో ఈ బలం తక్కువైనప్పుడు మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి. ఏదైనా 100% ఆయనకి జాతకరీత్యా ఏం బలం ఉందో ఎటువంటి బలం కావాలో ఇదంతా మనకేంటంటే నెక్స్ట్ ఇయర్ మే తర్వాత చాలా బలంగా కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 6-8 మంత్స్ అంటే మే తర్వాత ఒక 6-8 మంత్స్ మనం తీసుకోండి. నవంబర్ డిసెంబర్ వరకు మాత్రం కొంచెం కష్టకాలం అని చెప్పొచ్చు ఆయనకి. రైట్. మరొక విషయానికి వస్తే కనుక ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఎలక్షన్స్ తర్వాత ఆల్మోస్ట్ ఇంకా మనుగడకు కూడా కరువు అయింది. మొత్తం పార్టీలో నేతలంతా కూడా వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఎలా ఉండబోతుంది చెప్పండి? మనం మనుగడ పోయిందని అనడానికి ఛాన్స్ లేదా? అది ఏంటి ఇది రాష్ట్రం సంబంధించిన ఇది పార్టీ ఇది టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ మారింది. వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే టీఆర్ఎస్ మనకు ఆరంభమైన సమయం లగ్నము దానికి ఉన్న బలం వేరు, బీఆర్ఎస్ ఉన్న బలం వేరు. సో అది ఇంతకుముందు కూడా మనం ఇన్ఫార్మ్ చేస్తాం, మన ఛానల్ ద్వారా చెప్పి ఉన్నాం. సో ఇది కొంచెం బలోపేతం అవుతుంది, మళ్ళీ రివోక్ అవుతుంది, అవదని అనడానికి ఛాన్స్ లేదు. టీఆర్ఎస్ అనేది ప్రజల్లో బాగా పాతుకుని వెళ్ళిపోయిన పార్టీ అది. అదే ఇది జాతీయ పార్టీ కాకుండా మనం రాష్ట్రీయ పార్టీ కింద వెళ్ళిపోయింది. అది కాకుండా కొంతవరకు అది ఉద్యమ పార్టీ కింద కూడా వెళ్ళింది. టీఆర్ఎస్ బాగా అద్భుతంగా వెళ్ళింది. పేరు మార్చారు, చేతులారా వీరు కొంత బలాన్ని తగ్గించుకున్నారు. బలహీనం అంటే ఉన్న పార్టీని వాళ్ళు కిల్ చేసేసినట్టే టీఆర్ఎస్ అనే పదాన్ని. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ బలం పెరగడానికి చేయవలసిన కసరత్తు మళ్ళీ రూట్ లెవెల్స్ని వాళ్ళు చేసుకోవాలి. ఏదైనా పార్టీ కేడర్ పడిపోలేదు, పార్టీకి ఉన్న బలం తగ్గలేదు ఏమాత్రం. ఇది ఎప్పుడైనా రివోక్ అవ్వచ్చు, మళ్ళీ రీసక్సెస్ అవ్వడానికి ఎప్పుడైనా అంటే వితిన్ మ్యాక్సిమం 2 yearsలో కూడా రివోక్ అవ్వచ్చు. ఇప్పుడు ఇవాళ రేపు మనం చూస్తాం కర్ణాటకలో చూడండి, అదర్ స్టేట్స్ వేరే కాంగ్రెస్ ఇస్ రన్నింగ్, బీజేపీ నడుస్తున్నాడు. మొన్న ఈ మధ్య కూడా కాలం కూడా బీజేపీ కాంగ్రెస్ని కవర్ చేసుకుంటూ ఒక రాష్ట్రంలో అయితే బీజేపీ పార్టీ మళ్ళీ చీఫ్ మినిస్టర్గా వచ్చింది చూసాం. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ మారడం ఇవన్నీ చూస్తున్నాం కదా. అలాగేంటంటే ఎనీథింగ్ కెన్ చేంజ్. ఎందుకంటే క్యాడర్ ఏమాత్రం పడలేదు కాబట్టి 100% దేర్ ఈజ్ ఎ ఛాన్స్ అగైన్ టీఆర్ఎస్ పుంజుకు రావడానికి అవకాశం ఉంటుంది.